పిల్లరా, ఈ దిన వాక్య జ్ఞానం కొరకు ప్రార్థనలో స్థిరపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు. మా ప్రభువును, మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు వందనాలు. మా కొరకు మీరు చేసిన గొప్ప ఏర్పాట్లు మేము నమ్మకంగా జీవిస్తూ, మీ వాక్యం ద్వారా మేము మీ చిత్తమును గ్రహిస్తూ ముందుకు వెళ్ళినట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారు బేతనీ అనే గ్రామంలో మరియా, మార్త, లాజరు వారితో ఆయన సహవాసం చేసేవాడని మనకు తెలుసు. ఆ వివరాలన్నీ కాదు, కానీ ఒక మాట మరియను గురించి ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 41వ వచనంలో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆయా సమయాల్లో ఏది ఎంచుకోవాలి, ఏది ప్రాముఖ్యమైందని ఆలోచించే పరిస్థితుల్లో మన దృష్టికి కనబడేది, లేక మన ఆలోచనకు మంచిదని తోచేది మనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ మన ఆలోచన, మన నిర్ణయం, మన తలంపు అది దేవుని చేత అది అప్రూవ్ కావాలి, ఆయనకు అది అనుమతించబడాలి ఆయన చేత. ఇక్కడ మార్త చేస్తున్న ప్రయత్నాల్ని మనకు తెలుసు. తర్వాత ప్రభు మార్తతో చెప్పిన మాట ఏంటంటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అవసరమైనది ఒక్కటే అనే మాట ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఏంటి ఉత్తమమైనది అంటే మనకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుందంటే, మరియ 39వ వచనంలో యేసు పాదముల ఎదురు కూర్చుండి ఆయన బోధ వినుచుండాను. మార్త కానీ మరియ కానీ యేసు ప్రభు వారు ఇంకా ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలియదు లోకంలో. కానీ మరియ యేసు పాదాల దగ్గర కూర్చోవడం అనేది చాలా ప్రాధాన్యంగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు ఆమె గురించి మాట్లాడుతూ, అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదన్న మాట చెప్పారు. దీని గురించి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ముఖ్యంగా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఉదాహరణకు హెబ్రీ పత్రికలో మనకు మోషేని పరిచయం చేస్తాడు హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త. మోషే పరిస్థితిని మనం చూస్తే అక్కడ మోషే గురించి ఒక మాట రాస్తాడు. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 26వ వచనం కలిపి ఉంటే మనకు ఆ లెక్క కొంచెం క్రింది కూడా చూడవచ్చు మనం. అక్కడ ఏమంటాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలంగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మోషేని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా వివరంగా, చాలా తేటగా ఈ మాటలు రాయించినట్లు మనం చూస్తున్నాం. మోషేని గురించి ఇప్పుడు మనం చదివిన భాగాన్ని గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మోషేని గురించి కొన్ని వివరాలు రాయించినట్లు మనం గమనిస్తాం. మోషేని గురించి చాలా విషయాలు మనకు నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూడగలం. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, సమయంలో మోషే జన్మించినట్లు మనం చూస్తాం. నదిలో విడిచిపెట్టబడవలసిన పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకొని అద్భుతంగా మోషేను రక్షించినట్లు మనం గమనిస్తాం. ఆ విషయాన్ని మనం 2వ అధ్యాయంలో నిర్గమకాండంలో చూస్తే, ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను, ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి
తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించినట్టు మనం చూస్తున్నాం. హెబ్రీ సంతానమైన మగపిల్లలందరినీ చంపేయాలని ఫరో ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఆ ఫరో కుమార్తెనే ఉపయోగించుకునే దేవుడు మోషేను ఆ నదిలో నుంచి, ఆ ఏటిలో నుంచి ఆయన తప్పించినట్లు మనం చూస్తున్నాం. విశ్వాసంగా దేవుని బిడ్డలంగా ఆ పరిస్థితుల్లో మనకు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన సొంత జ్ఞానంతో, మన చిన్న తలంతో ఏదో కష్టం వస్తుంది, నష్టం వస్తుందనే ఆలోచనలో మనం ఉంటాం. కానీ దేవుని ఏర్పాటు చాలా ఉన్నతమైనదనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ జమ్ము పెట్టెలో ఉన్న బిడ్డ అతడు బ్రతకడానికి అవకాశం లేదు. ఒకటి, చంటి బిడ్డగా 3 నెలల ఒక బేబీ ఒక జమ్ము పెట్టెలో ఉంటే నీటిలో కొట్టుకొని పోవాలి. రెండవ విషయం ఏంటంటే, హెబ్రీల సంతానమైన వ్యక్తిని ఐగుప్తు రాజు చంపమని చెప్పినప్పుడు అదే ఐగుప్తు రాజు కుమార్తెను దేవుడు వాడుకొని ఆ బిడ్డను క్షేమంలోకి నడిపించాడనే విషయాన్ని మనం చూస్తే దేవుని ఏర్పాటు ఎంత గొప్పది, ఆయన ఆలోచన ఎంత గొప్పదని మనకు అర్థమవుతుంది. అందుకే పౌలు ఆ మాట ఉపయోగించాడు, దేవుడి బుద్ధి జ్ఞానంలో ఔన్నత్యం ఎంత గొప్పది అంటాడు. సరే, మొత్తం మీద శిశువుని తీసుకెళ్ళారు, ఇంట్లో పెట్టారు. ఆ తర్వాత వివరాలు మీకు జ్ఞాపకం ఉంటే, ఒక భయంకరమైన పరిస్థితిలో మోషే ఆ 2వ అధ్యాయంలో ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడనేది మరొకసారి మనకు 3వ అధ్యాయం నేర్పిస్తున్నది. దేవుడు మోషేను ప్రత్యేకంగా ఆ మండుచున్న పొద దగ్గర దర్శించి తన యొక్క గొప్ప ఉద్దేశాన్ని మోషే విషయంలో ఆయన నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసిన మాటను బట్టి, ఇందాక హెబ్రీ పత్రికలో చెప్పుకున్న మాట, అక్కడ యేసుక్రీస్తుని గురించిన వివరాలు మనం అప్పుడు ఇంకా వారికి పూర్తిగా తెలియవు. కానీ ఇక్కడ రాసే ఈ హెబ్రీ పత్రికలో ఏమని రాస్తాడంటే, 11వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూసాం కదా, అక్కడ ఏమనుందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఎంపిక వచ్చింది. ఇందాక మనం చూసాం కదా, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకునేదని. అవసరమైనది ఒక్కటే. మోషే జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకు తెలియదు. కానీ 40 సంవత్సరాల వయసులో తన ముందు సింహాసనం ఉంది, అధికారం ఉంది, సంపద ఉంటుంది. కానీ వాటన్నిటినీ కూడా తన ప్రజల కొరకు దేవుని యొక్క ఏర్పాటు వారి జీవితంలో జరగాలన్న ఉద్దేశంతో అక్కడ రాబడిన మాట, చక్కని మాట మనం చూస్తాం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఆయన ఫరో యొక్క కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు అంటాడు. ఒక మానవ రీతిగా ఆలోచన చేస్తే ఇంత గంభీరమైన లేక గొప్ప భవిష్యత్తు తనకు ఉందని తెలుసుకోవడం, దేవుని ఏర్పాటును గుర్తించి దాని అంతటినీ ప్రక్కన విడిచిపెట్టి ఆయన ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడంటే మోషే ఏర్పాటు చేసుకున్నది ఉత్తమమైనదని మనం తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఈ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించడనే మాట చాలా చిన్న లైన్ భాగం మనకు కనబడుతుంది. కానీ మనం నిర్గమకాండం నుంచి 3వ అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం వరకు ఆ భాగాలన్నీ చదివితే ఆ శ్రమలు చిన్నవంటారా? ఎంత భయంకరమైన శ్రమలు, ఎంత భయంకరమైన తిరుగుబాటు, ఎంత ఘోరమైన అవమానం. నిజంగా ఎంత నష్టపోయింటాడు మోషే యొక్క జీవితంలో. కానీ ఎక్కడ కూడా మోషే మళ్ళా ఆయన రిగ్రెట్ అయినట్టు, అంటే ఎందుకురా ఈ పొరపాటు చేశాను, సింహాసనం మీద కూర్చొని ఉంటే బాగుంది కదా అనే ఆలోచన అతనికి రాలేదు. ఎందువల్లంటే ఆయన ఏర్పాటు చేసుకున్నది ఉత్తమమైనదనే విషయం మనకు కనబడుతున్నది. ఇంకా కొంచెం మనం 2 మాటలు చూస్తే అక్కడ ఏమంటాడంటే, విశ్వాసమును బట్టి 27వ వచనంలో అతడు అదృశ్యుడైన వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడే నడిచినట్టు మనం చూస్తున్నాం. రాజాగ్రహమునకు
భయపడక ఐగుప్తును విడిచిపోయిందని చూస్తున్నాం. సో అంటే తన దృష్టి ఇప్పుడు రాజు మీద, సింహాసనం మీద కాదు, కానీ ఆయన పైనున్న దేవుని ఏర్పాటు మీద తన దృష్టిని పెట్టినట్టు మనం చూస్తున్నాం. అందుకని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మంచి తలంపు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ మనకు 6వ వచనంలో ఏమంటాడంటే, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాం అంటాడు. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఏమంటాడంటే, వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్ అంటాడు. సో మోషేకు అంటే దాదాపు మోషేకి పౌల్కి సుమారు 1500 సంవత్సరాల మధ్యకాలంలో ఉంది. అప్పటికి దేవుని ప్రత్యక్షత పెద్దగా మనుషులకు తెలియని దినాల్లో మోషే అప్పుడు ఉపయోగించాడు. ఆయన వెలిచూపు వల్ల కాకుండా విశ్వాసంతో చూసే అనుభవంలోనికి, నడుచుకునే అనుభవంలో కానీ ఎదిగినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఆ ప్రజలు, ఐగుప్తీయులు, ఈ మోషే దేవునితో 40 దినాలు సీనాయి పర్వతం మీద ఆయన సహవాసం చేస్తూ దేవుని దగ్గర నుంచి ఆ ఆజ్ఞను, పలకలను తీసుకుని వచ్చే సమయంలో దానికి కొంచెం ముందు వారు ఏం చేస్తున్నారంటే, చూడండి వారు మాట్లాడుతున్న మాటలు. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయు. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. సో పూర్తిగా దేవుని యొక్క ఏర్పాటును తృణీకరిస్తున్నారు వారు. మోషేని పూర్తిగా వారు లిస్టులోంచి బయట పెట్టేశారు. ఇంకా అలా చాలా విషయాలు మనం గమనిస్తే, ఈ కోర కుమారులు, తర్వాత ఇంకా చెప్పాలంటే తన సొంత అక్క మిరియాం, అలాగే అన్న అహరోన్, వారు కూడా అతని మీద తిరుగుబాటు చేసినట్లు మనం చూస్తున్నాం. మేము గొప్పవాళ్ళం కదా, మోషేకైనా దేవుడు తన ప్రత్యక్షతలు ఇచ్చాడనే ఆలోచనలు వారికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంత భయంకరమైన అవమాన పరిస్థితుల్లో మోషేను నడిపించిన ఒకే ఒక ఆలోచన, డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, నేను దేవుని కొరకు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. చాలా డిస్కరేజింగ్ అని నిరుత్సాహపరిచే ఒక అనుభవాన్ని కూడా మనం చూద్దాం. 2 వచనాలు మీకు చూపిస్తాను నేను. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయం మనం 12వ వచనం ఒకసారి గమనిస్తే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో ఎంతో సమర్పణతో, ఇందాక మనం చూసి ఎంతో నష్టపరుచుకొని దేవుడి చిత్తానికి లోబడుతూ నడిచే ప్రయత్నంలో ఉండగా, ఇశ్రాయేల్ ప్రజలు చూపిన అవిశ్వాసాన్ని బట్టి, అక్కడ ఇంగ్లీష్లో మనం మాట ఉపయోగిస్తాం, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని. అంటే అందరి పక్షంగా నిలబడిన మోషే ఇప్పుడు శిక్ష వారితో పాటు మోషే అనుభవించవలసి వచ్చింది. అంతవరకు నడిపిస్తూ దేవుడు సడన్గా, ఇక నువ్వు చాలు, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఆగిపోవాల్సి ఉంటుంది, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించు అని చెప్తే ఎంత విచారకరమైన పరిస్థితి అనేది, ఎంత నిరుత్సాహకరమైన పరిస్థితి చూడండి. మనం అదే విషయం ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయం చూస్తే, మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునికి ఎక్కాను. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనషేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయర్ వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానం అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లని, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాడు. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పుకున్నామే, కానీ
ఆయా పరిస్థితుల్లో శ్రమలు వస్తాయని, కొన్నిసార్లు తృణీకారం వస్తుందని, దేవుడే తన ఏర్పాటు ఈ రీతిగా నెరవేరుస్తాడనే విషయం మనం అర్థం చేసుకోలేము. ఒకవేళ నేను డిసైడ్ చేయాలనుకుంటే ఇది తప్పు, ఇలా కాదు, మోషేని తప్పనిసరిగా వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లాలని అంటాను. కానీ దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు ఇశ్రాయేల్ ప్రజలతో ఇటు మనందరితో ఆయన పాఠాన్ని మనకు బయలుపరిచి నేర్పిస్తున్నాడు. దేవుడి ప్రజలమైన మనం, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మన చివరి వరకు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మోషే గూర్చి ప్రభు మాట్లాడిన మాట వల్ల జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండంలో 20 అధ్యాయంలో 12వ వచనంలో, ప్రజలందరూ ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నీవు నన్ను నమ్ముకొనకపోతే అంటాడు దేవుడు. సో అంచేత ఎంతో సమర్పణ త్యాగం చేసుకున్న మోషే ఆ ఒక్క చిన్న విషయంలో తన విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇంత గొప్ప శిక్ష అనుభవించవలసి వచ్చింది. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టాడు. దేవుడు మళ్ళా యేసు ప్రభుని ఆయన దీవించడానికి, లేక ఆయన సిద్ధపరచడానికి ఆయన అన్ని ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మత్తయి సువార్తలో మనం 17వ అధ్యాయం చూస్తే, రూపాంతరపు అనుభవంలోనికి ప్రభు ఆయన వెళ్తున్నప్పుడు 17వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ చెప్పని మాట ఏంటంటే, ఆయన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. అప్పుడు జరిగింది ఏంటి ఒకసారి చూడండి. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. రాబోయే దినాల్లో ఆయన సిలువ కొరకు సిద్ధపడాలి. ఆ సిద్ధపాటును గురించిన ఆలోచనలు ప్రభువుకు తెలియజేయడానికి, అంటే కుమారునిగా యేసుక్రీస్తుకు తెలియజేయడానికి దేవుడు మనకు మోషేని పంపించాడు, ఏలియాని పంపించాడు. సో అంచేత దేవుని కొరకు నష్టపోయినా పర్వాలేదు, కానీ ఉన్నతమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి ఎలాంటి పరిచర్యను దేవుడు ఇచ్చాడు ఒకసారి చూడండి ప్రియులారా. 40 సంవత్సరాల అరణ్యంలో వారు నడిపించాడు. ఇప్పుడేమో యేసుక్రీస్తును, స్వయంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును బలపరచడానికి ఆయన ఈ లోకానికి పంపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో అంచేత అవసరమైనది ఒక్కటే, మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తున్నాం. రెండవదిగా యేసుక్రీస్తుని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన గురించి ఒక చిన్న తలంపు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తుని గురించి పౌలు దేవుని ఆత్మ ద్వారా ప్రత్యక్షత పొందుకొని ఆయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం 6వ వచనం నుండి గమనిస్తే యేసుక్రీస్తుని గురించిన వివరాలు పౌలు ఎలాగో ప్రత్యక్షత పొందుకొని, రెవల్యూషన్ పొందుకొని మాట్లాడేటో చూద్దాం. ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి, దేవునితో సమానంగా ఉండవలసిన వ్యక్తి, అంటే త్రిత్వంలో 2వ వ్యక్తిగా ఉన్న వాక్యమైన దేవుడు ఇప్పుడు సాధారణమైన మనిషిగా, చూడండి క్రిందను మనం చూస్తే 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకునేది. యేసుక్రీస్తుకు ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో వచ్చిన తిరస్కారం, నిందలు, అవమానాలు గమనిస్తే ఆయన చాలా హీనంగా, సొంత కుటుంబస్తులు ఆయన చాలా హీనంగా చూసినట్టు మనం గమనిస్తాం. ఈయన ఎవడో మనకు తెలియదా, వడ్లవాని కుమారుడు కదా అనేసారు ఒక చోట. పరిసయ్యులు, యూదులు వారు చెప్పిన మరొక మాట భయంకరమైనది ఏంటంటే, యేసుప్రభు వారు దయ్యములు వెళ్ళగొట్టే పరిచయం చేస్తుంటే బయల్జెబూల్ అనే దయ్యం యొక్క శక్తితో చేస్తున్నాడు అన్న. ఎంత భయంకరమైన మాట ఆలోచన చేయండి పిల్లలు. ఇంకా సిలువ మీద వేలాడుతున్నప్పుడు అక్కడ కూడా చాలా ఘోరమైన ఒక ఆలోచనను నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లూకా సువార్తలో మనం 23వ అధ్యాయంలో నేను 34వ వచనం నుండి చదువుతున్నా చూడండి. యేసు ఆయన సిలువ వేశారు. యేసు మొట్టమొదటిగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. తర్వాత 35వ వచనంలో చూడండి, ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను వీడి ఇతరులను రక్షించాను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల
తను తాను రక్షించుకుందని అపహసించింది. అంతటా సైనికులు ఆయన ఎదుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని ఆయన్ను అపహసించింది. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా రాయబడెను. ఇంకా కొంచెం కిందకు వస్తే 39వ వచనంలో, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ప్రియమైన దేవుడిలారా, యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు బలియాగంగా తను తాను అర్పించుకోవడానికి, పాప పరిహారార్థమై తను తాను ఆ శిలువ మీద బలిగా అర్పించుకోవడానికి, రక్తం చిందించడానికి లోకానికి వస్తే, దేవుని కుమారుడైన విషయాన్ని గుర్తించకుండా ఈ అధికారులు, ప్రజలు, అలాగే సైనికులు, అక్కడ ఇటువంటి వేలాడుతున్న దొంగలు కూడా, అంటే ఆ నేరస్తులు, వారు కూడా అందరూ కలిసి నిన్ను నీవే రక్షించుకో అంటే అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు రక్షించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావని అపహాస్యం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుని కుమారునికి ఎంతో అవమానం వచ్చింది. మధ్యలో అసలు ప్రారంభంలో వచ్చిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక షార్ట్ కట్ ఒకటి సాతాను యేసు ప్రభు సజెస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నాననే మాట యేసు ప్రభు వారిని గురించి దావీదు ఆత్మ ప్రేరేపణతో 40వ కీర్తనలో 7వ వచనంలో చెప్తాడు కదా, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి యేసు ప్రభు సిద్ధపడితే ఆయనకి ఎటువంటి శోధనలు వచ్చాయో మనకు తెలుసు. అన్నీ కాదు కానీ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 3వ శోధన మత్తయి సువార్త ప్రకారం 3వ శోధన ఏంటంటే 8వ వచనంలో, మత్తయి సువార్త 4వ వచనంలో 8వ వచనంలో, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక చిన్న శోధనకు ఆయన కానీ తలొగితే, సాతాను దగ్గర ఆయన తల వంచినట్లయితే అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ లోకరాజ్యంలో మహిమంతటినీ నీకు ఇస్తాను, నీవు ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేయమంటాడు. అంటే ఇంకా శ్రమ ఏముండదు, అవమానం ఉండదు, తిరస్కారం ఉండదు, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోకి వస్తుంది. కానీ ఈ విధంగా అధికారాన్ని సంపాదించే ప్రయత్నం ఆయన చేయలేదు. యేసు ప్రభు వారు కుమారునిగా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఒక్క మాటతో దాన్ని తృణీకరించి ఏమంటున్నారో ఒకసారి చూడండి. 10వ వచనంలో, మత్తయి సువార్త 4:10లో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదగను. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ యేసుక్రీస్తు ఒక తన కాలు దగ్గరకు వచ్చిన అవకాశాన్ని దేవుని చిత్తం నెరవేర్చే ఉద్దేశంతో ఆయన తృణీకరించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ మోషే కూడా అదే చేశాడు, యేసుక్రీస్తు కూడా అదే విషయాన్ని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళినట్లు మనం గమనిస్తున్నాం. ఒకరోజు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడనే విషయం మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదండి. సో అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన ఆ స్థాయి ఆయనకుంది. మనం ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం చూస్తే ఈ మాట నేను చదువుతాను చూడండి. అక్కడ ఏమన్నదంటే 15వ వచనంలో కలిపి 16వ వచనంలో, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునన్న నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. సో అంచేత ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు తన కొరకు ఏర్పాటు చేస్తే, ఆఫ్టర్ ఒక శోధనకు లోపడిపోయి ఈజీగా వస్తుందనే అధికారానికి ఆయన తను అప్పగించుకోలేదు. నేను ఒక మాట అంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నారు కనుక సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా ఉన్న పరిస్థితుల్లో మానవునిగా ఒకసారి ఆయన ఆ శోధనకు తలకుంటే మనకు ప్రకటన గ్రంథం అసలు ఉండకపోను. ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన తీర్చే తీర్పు ఎంత భయంకరమైందో ఆ వివరాలు ఏవి కూడా మనకు ఇంకా రాయబడి ఉండకపోను. కానీ యేసుక్రీస్తు ఆయన చివరి వరకు తన విశ్వాసాన్ని, తన సమర్పణను కాపాడుకుని దేవుడి చిత్తానికి లోబడుతూ ఆయన ఎంతో అద్భుతమైన స్థితిలో ఆయన జీవించినట్లు, మాదిరి చూపించినట్లు
చూస్తాం. మీరు ఇంకా యేసు ప్రభుని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి కనుక చదవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మీరు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనం నుండి దాదాపుగా 18వ వచనం దాకా మీరు ఆ వివరాలు చదివితే ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడో మనకు అర్థమవుతుంది. మరొక వ్యక్తిని గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు కానీ పౌలు ఏం చేస్తున్నాడు? దేవుడి పిలుపును ఆయన పొందుకున్నప్పుడు ఏ రీతిగా ఆయన తను ఉన్నతమైన దానికి తలొగ్గాడో ఒక 2-3 విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఫిలిప్పీ పత్రిక తెరవండి. అక్కడ 3వ అధ్యాయంలో, ఇది చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం, నాకు చాలా ఇష్టమైన భాగాలు ఇవి. ఆయన తన గురించి చాలా మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన 3వ వచనం నుండి కొన్ని మాటలు చెప్తాడు. అయితే 4వ వచనంలో ఏమంటాడంటే, కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును అంటాడు. అంటే ఈ లోకరీతిగా ఆయనకు కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. సో ఆధిక్యతలను బట్టి నేను ఆనందించవచ్చు, లేక నేను అతిశయపడవచ్చు. కానీ 7వ వచనంలోకి వచ్చేటప్పటికి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే అంటాడు. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఏ రీతిగా ఈ లోక సంబంధంగా లాభకరంగా ఉన్న విషయాల్ని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటారో మనకి ఇవన్నీ పాఠాలుగా కనబడుతున్నాయి. ఇంకా చూడండి ఏమంటాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. 9వ వచనంలోకి వచ్చేటప్పటికి అసలు ఉత్తమమైనదంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగపడ నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడిని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనటెట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను అంటాడు. దేవుని ఏర్పాటును జరిగించడంలో అది ఉత్తమమైన దానిగా ఎంచితే ఎన్ని విధాలుగా ఈ లోకంలో నష్టపోతున్నారో, కానీ దానికి బదులుగా ఏమి సంపాదించుకోబోతున్నాడో చాలా తేటగా ఇక్కడ ఆయన మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఈ నీతిని గురించి మనం ఒకసారి మాట్లాడితే మత సంబంధంగా నీతికి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. మన దేశంలోకి వస్తే ఏవేవో కొన్ని కార్యక్రమాలు చేసి, తపస్సులు చేసి, లేకపోతే మరేదో చేసి ఒక స్థాయికి చేరుకున్నామని మాట్లాడేవారు మనకు తెలుసు. వారిని ఏవేవో పేర్లు పెట్టి మనుషులు దేవుని విడిచిపెట్టి వారినే ఆరాధించే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, తను సంపాదించుకున్న ఉత్తమమైనది ఏంటి అంటే 9వ వచనంలో ఏమన్నాడు చూడండి, క్రీస్తును సంపాదించుకున్నాను అంటాడు. ఎంత గొప్ప మాట అండి అది. క్రీస్తునందుల విశ్వాసమూలమైన నీతి, అనగా దేవుడు విశ్వాసమును బట్టి అనుగ్రహించే నీతి నేను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. అంతకుముందు ఆయన చెప్పిన మాటలు మనం చూస్తే చాలా వింతగా ఉంటాయండి. ఆయన ఏమంటాడంటే 5వ వచనంలో మనం గమనిస్తే 8వ దినమున సున్నతి పొందితిని. ఇంకా చూడండి, ఇశ్రాయేలు వంశపు వాడినై హెబ్రీల సంతానమే ధర్మశాస్త్ర విషయమే పరిసయ్యుడినై ధర్మశాస్త్రం వాళ్ళని నీతి విషయమే అనిందుడై అంటాడు. ఇంకేం కావాలండి లోకంలో? ధర్మశాస్త్రాన్ని పాటించే మతపరమైన నీతి విషయంలో నేను అనింద్యుడిని అంటాడు. ఇంకా దానికంటే ఇంకెక్కువేం కావాలి? కానీ అది సరిపోదని దేవుని ఆత్మ ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన తన గురించి ఇచ్చిన సాక్ష్యం మీకు జ్ఞాపకం ఉంది కదా. ఆయన ఏమని చెప్తున్నాడండి ఒకసారి మీరు గమనిస్తే, పాపులందరిలో నేను ప్రధానని అంటాడు. నేను ప్రధానమైన పాపననే మాట పౌలు ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో ఎక్కడ కూడా లోటు లేని, లోపం లేని వాడుగానే నేను ఉండగలనని చెప్పిన వాడు ఇప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు
పాపులందరిలో నేను ప్రధానుని అంటాడు. సో కానీ తను సంపాదించుకున్నది ఏంటంటే క్రీస్తుని సంపాదించుకున్నాను. మతపరమైన ధర్మశాస్త్రమూలమైన నీతి కాదు, కానీ యేసుక్రీస్తునందులో విశ్వాసమూలమైన నీతిని దేవుడు అనుగ్రహించే నీతి అది, దాన్ని నేను సంపాదించుకున్నాను అంటాడు. మనకు రోమపత్రికలు కూడా దాన్ని చక్కగా ఆయన వివరిస్తాడు. ఒకసారి చాలాసార్లు మర్చిపోతుంటాను కనుక ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను రోమపత్రికలో మనం 3వ అధ్యాయం చూడండి పిల్లలు. నేను ఇప్పుడు ఈ మాట అంటుంటాను. 3వ అధ్యాయంలో మనకు 23వ వచనం బాగా తెలుసు పరిచయం, కానీ 22 మనం చూడం. 22 చూడాలంటే 21 మనం చదవాలి. రోమపత్రిక 3:21 ఏమంటాడంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. అది ఎలా తెలుసు మనకు? మనం మన సొంతం చేసుకోగలం అంటే అప్పుడు 22వ వచనంలో ఏమంటాడంటే, ధర్మశాస్త్రము మూలంగా కాకుండా దానికి వేరుగా దేవుడు బయలుపరిచిన నీతి యేసుక్రీస్తునందులో విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది, ఏ భేదమును లేదు అంటాడు. సో అంచేత పౌలు ఇటువంటి ఉన్నతమైన నీతిని సంపాదించుకోవడానికి తన జీవితంలో ఎంత నష్టపోయాడో మనకు బాగా తెలుసు. ఆయనకు ఎదురైన కొన్ని ఇలాంటి పరిచర్యలు, దేవుడి చిత్తానికి తను తాను అప్పగించుకోవడంలో అవసరమైనది ఒక్కటే, ఉన్నతమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో ఎన్ని రకాల పరిస్థితులు, శ్రమలు ఎదురయ్యాయో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. ఎలాగో ఆ స్థాయికి వచ్చాడో చెప్తున్నాడు చూడండి. మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది అని అనేక విషయాలు ఆయన రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. 26వ వచనంలో చివరి భాగంలో అంటాడు, ఆయా రకాలైన ఆపదలు మాట్లాడుతూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్ని జనుల వలనైన ఆపదల్లోను, ఏమండి, పట్టణంలో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రంలో ఆపదలు. ఈ ఒక మాట జాగ్రత్త చూడండి, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది అంటాడు. ఎందుకంటే ఇంత బాధపడాలి, ఎందుకు ఇంత శ్రమ పడాలి? దీని అంతటి వెనక ఆయన ఉద్దేశం ఏంటండి? యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన నీతిని ఆ యేసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా సంపాదించుకోవడానికి, అది ప్రపంచం అంతటికి తెలియజేయడానికి ఇన్ని విధాలుగా శ్రమపడ్డాడు. పౌలు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అనగలమా లేదా? ఒకసారి ఆలోచించాలి. మనం మోషే గురించి ఆలోచించాము. మోషే ఎంత 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 ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన వాడు, ఫరోగా కూర్చోవలసిన వాడు, కానీ చరిత్రలో కలిసిపోయేవాడు. యేసు ప్రభువు దేవుడి కుమారుడుగా మన కొరకు లోక పాపమును మోసుకొని పోయే దేవుడు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎంత అవమానానికి గురయ్యాడో మనకు తెలుసు. ఎంత నష్టపోయాడండి ఆయన. ఆఖరకు ఆయన అంగీని కూడా తీసుకుని వారు చీట్లు వేసుకుని ఆయనకి ఏమీ మిగలకుండా చేశారు. ఆఖరకు ఆయన మిగిలింది భయంకరమైన శాపగ్రస్తమైన శిలువ మరణం. కానీ దాన్ని జయించి ఈరోజు దేవుడి కృపార్శ్వాన, నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వాన్ని కూర్చున్నామని చెప్పిన దేవుడు తన తండ్రి కుడిపార్శ్వాన్ని ఆయన కూర్చుని మళ్ళీ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అదేవిధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న యేసుక్రీస్తు శిష్యుడైన, అటు శిష్యుడంటే ఆయన నమ్మిన విశ్వాసి అయిన పౌలు, ఆయన జీవితంలో కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఉన్నతమైన దాన్ని ఇచ్చి చేయడానికి ఎలాంటి శ్రమలు పడ్డాడో మనం చూసాం. అంచేత మనం దేన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం? మన దృష్టి దేని మీద ఉంది? అవసరమైనది ఒక్కటే, మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాం, అది ఆమె ఎదురుని అన్నిటికీ తీసివేయబడు. తిమోతికి పౌలు పత్రిక రాస్తూ 2వ పత్రికలో ఒక చక్కని మాట చెప్తాడు చూడండి. ఏమంటాడంటే 4వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో, నేను ఇప్పుడే పనార్పణంగా పోయబడుచున్నాను,
నేను వెడలిపో కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరువు కడముట్టించుతుంది, విశ్వాసము కాపాడుకుంటుంది. ఇప్పుడు అసలైన విషయం చెప్తున్నాడు చూడండి 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించు. కేవలం ఈ భూమి మీద జీవించే కాలంలో దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా శాశ్వతమైన కొన్ని దీవెనలు లోకంలో పొందుకొని అక్కడితో జీవితాన్ని ముగించే ప్రయత్నం చేయకుండా శాశ్వతమైన నిత్య జీవితంతో పాటు దేవుడు అనుగ్రహించే ఆ నీతి కిరీటం ఉందనే విషయాన్ని బట్టి మనం సంతోషంగా ఎదురు చూస్తూ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో కొనసాగుతాం. దేవుడు మనందరినీ అధికంగా బలపరచాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం కొరకు మీకు వందనాలు. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. అది ఆమె ఎదురునే ఎప్పటికీ తీసివేయబడదని, అవసరమైనది ఒక్కటే అనే మాట మీరు చెప్పి మాకు నేర్పించిన పాఠం కొరకు మీకు వందనాలు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరిలో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ లోకంలో ఎంత అవమానం కలిగిన మోషే వలె, పౌరు వలె ఎంత నష్టపోవాల్సి వచ్చినా మేము సిలువను మోసుకుంటూ మీ వైపు చూస్తూ ఆ నిత్యరాజ్యంలో మీరు అనిపించిపోయే దీవెనకరమైన బహుమానం కొరకు కనిపెడుతూ మిమ్మల్ని పొందుకునే అనుభవం ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మనకందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.